సింపుల్గా చెప్తున్నా, 1000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు జస్ట్ 10,000 రూపాయలు ఒక్క కాలు బీహార్ నుంచి వస్తారు పని చూసుకొని వెళ్ళిపోతారు. అంటే రావణ్ గారి మీద అప్పుల చుక్కగాని మీద నన్ను వదిలేరా, నీకు మొక్కుతా, ఇప్పుడు రివ్యూ చెప్పుకుంటా బతకాలనుకుంటున్నా. ఆ బీహార్ వాళ్ళకి చెప్పొద్దురా, చెప్పిపోద్దురా. 10, 20, 30 వేలే ఒక మంచి ప్రాణం. 10, 20, 30 వేలేనా? వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే మంచి హిట్ అయితే వాళ్ళకి కొన్ని 100 కోట్లు వస్తాయిరా. కానీ నేను 200 పెట్టి సినిమా సాటిస్ఫాక్షన్ కాకుంటే నాకు ఎట్లరా మరి? నేను ఎంత నమ్మాను రా. నువ్వు నా ప్రాణం, నువ్వు నాకు ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రాణం అని చాలా మందికి చెప్పాను రా. అయినా నువ్వు ఈ రివ్యూ పులుచుకోగాని రావణ్ గారు సంపాదించాలనుకుంటున్నారా ఈ అపరిచితులు? ఊరే 10-20 వేలకి మనిషి ప్రాణం అంటవేందిరా? పిచ్చోన్ లెక్క 10-20 వేలారా? జీవితం రా, జిందకిరా. అయ్యా ఏంది అన్వేషాన్ని నుండి ఇంత ఇష్టపడతా అన్వేషా నేను అంటే నాకు పానమ్మప్ప. నేను చాలా ఇష్టపడుతుంటే ఏందప్ప ఇంత శాస్త్రాలు చేస్తున్నావు? 1000 కోట్లు పెట్టి తీసిన వాళ్ళకి 10,000 ఎంత లెక్క? 10,000 కాదురా ఈ ప్రాణము. దేవుడు ఎప్పుడు పెట్టినప్పుడు అప్పటి వరకు ఉంటుంది. ఇట్లా మాట్లాడకనే. నా మిషన్ అంటే 100 దేశాలు 200 దేశాలు తిరిగి ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తికి ఇట్లా మాట్లాడొచ్చా? ఇట్లా నువ్వు అర్హర వీరమల్లు గురించి ఒక్కటి పెడితే ఇప్పటికీ రివ్యూవర్స్ నీ గురించి మాట్లాడుకొని లచ్చలు సంపాదిస్తున్నారు. నేనేమో కొత్త వచ్చిన నన్ను వదిలే. లచ్చలు నీ గురించే, యాద్ చూసినా నీ గురించే, అది చూసినా నీ గురించే, ఈడ చూసినా నీ గురించే. లాస్ట్కి వీర మళ్ళు హిట్టు కొట్టకుండా ఉంటే కూడా వాడు రావణ్ గారు నిన్నే వేసుకుంటున్నాడు. నీ గురించే డబ్బులు పైసలు లచ్చలే నీ మీదనే లచ్చ విభూసులు నీ గురించి మాట్లాడుతూ రే. ఎక్కడుంటావో తెలియదు, ఆడుంటావురా నువ్వు. ఇంతమంది నీ గురించి బతున్నారు. ఊర్రి నాయనా నువ్వు బెట్టింగ్ గురించి మాట్లాడితే వాళ్ళు ఎబ్బో బెట్టింగ్ కూడా బంద్ చేసేసి. అంత గొప్ప మహానుభావుడు అన్నా నువ్వు ఇష్టం, నాకు ప్రేమ, నువ్వు అంటే లవ్వు. కానీ 10,000కే ఇట్లా అంటే కొంచెం బాధేస్తుందన్నా. ఒక మనిషి ప్రాణం అన్నా 10,000 20,000 వేల కడతావా? ఇది ఇక్కడ నుంచి ఈ భూమి నుంచి కాదన్నా, అక్కడి నుంచి ఆర్డర్ రావాలంట. ఈ 10,000 20,000 గిట్లా కాదు. ఈ పూల చుక్కగా నీ ఇష్టం, రావణ్ గారు నీ ఇష్టం. కానీ ఈ స్టైల్ మామ మాత్రం గుర్తుపెట్టుకో సరేనా? ఈ స్టైల్ మామ మంచోడు సరేనా? నరివి మంచిగా చెప్తా, జెన్యున్ చెప్తా, పాజిటివ్ చెప్తా, చాలా బాగుంటుంది. మంచిగా చెప్తా రివ్యూ, నచ్చినట్లనే నా మనసు కనిపించినట్లనే చెప్తా సరేనా? నన్ను మర్చిపోవద్దు సరేనా? నా గురించి ఏం వీడియో పెట్టద్దు సరేనా? నాన్ వెజ్ అంటే నాకు ప్రాణం, లవ్ యూ. నాన్ వెజ్ అంటే బా ఎంత పబ్లికో ఎంత ఫ్యాన్సో. నీకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు విలువ ఉంది, నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో అర్థం ఉంది. నాన్ వేషన్ మాట్లాడితే నాన్ వేషన్కి చరిత్ర రాసి రాస్తారు. నాన్ వేషన్ ఒక కొటేషన్ చెప్పినాడు అంటే ఇప్పటికి కూడా ఆటగాడు మోగుతుంది భయ్యా. ఎవరు? కేవలం నా అన్వేషణ అన్న వ్యక్తి మాట్లాడడం బట్టే. నా అన్వేషణ మాట్లాడుకుంటే ఈరోజు వీళ్ళకి ఎవరికి తెలియదు. ఏమంటావు? నిజంగా చెప్తున్నా, నా అన్వేషణ ఒక గొప్ప అద్భుతమైన ఆటగాడు, అద్భుతమైన కంటెంట్ క్రియేటర్, అద్భుతమైన విదేశీ తిరిగేతోడు, అద్భుతమైన రివ్యూవర్, అద్భుతమైన కంటెంట్లో ఏదైనా ముక్కలుగా చీల్చి పాడేసే అన్న సరేనా? 10,000 గురించి అట్లా మాట్లాడడం అయితే నాకు మంచిగా అనిపించలేదు. ఇది కరెక్ట్ కాదు. అది వాడు 100 లక్షలు తీసినా నువ్వు అలాంటిది చెప్పొద్దు కదా. అది నిజంగా తీసుకుంటే రేపొద్దున పులుసుక్క
రావణ్ మహేందర్ మరి వీళ్ళల్లా తర్వాత స్టైల్ మామ మంచోడు. ఈ స్టైల్ మామ చిన్న ఇంటర్వ్యూ చెప్తాడు. ఈ స్టైల్ మామ ఏం చెప్పాడో కరెక్ట్ చెప్తాడు. ఈ స్టైల్ మామ మాటలో నిజం ఉంటుంది. ఈ స్టైల్ మామ చెప్పే ప్రతి దాంట్లో నిజం ఉంటుంది. నీకంత కావాలంటే నేను కుక్కని కాపాడండి రా. మొన్న కుక్కని చూడురా, చాటు వీడియోలో పెట్టిన కుక్కని కాపాడి భద్రంగా దాపెట్టి దాన్ని వాళ్ళ ఇంటికి పంపించేసాను రా, వదిలేసి. చూడురా, నీకంత డౌట్ ఉంటే ఈ స్టైల్ మామ చెప్పింది నిజవురా, నన్ను నమ్మురా. ఈ స్టైల్ మామను వదిలేయి. థ్యాంక్ యూ గాయస్. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా మళ్ళీ మీకోసం ఉరుకుతూ పరుగులు తీస్తూ చిలకలు వేస్తూ నెక్స్ట్ రివ్యూ కోసం బాయ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే మన స్టైల్ మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ కట్టన్ నొక్కితే నా వీడియోలో వస్తాయి. బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ.